ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. విజయవాడతో పాటు వాణిజ్య రాజధాని విశాఖలో మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, బ్యాంకులు ఇచ్చే సాఫ్ట్ లోన్తో మెట్రో నిర్మాణం సులభమవుతోంది. పైగా అనుకున్న గడువులోగా పనులు పూర్తవుతాయని మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడ, రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ నగరాల్లో మెట్రో రైలు పట్టాలెక్కబోతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ శుక్రవారం మధ్యాహ్నం టెండర్లను పిలిచింది. విజయవాడకు రాబోయే 4-5 రోజుల్లో టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వీలుగా టెండర్ షెడ్యూల్లో కాల పరిమితి విధించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను తీర్చేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు కార్యాచరణ సిద్ధం చేసినప్పటికీ 2019లో వైసీపీ వాటిని పక్కన పెట్టింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్కు రామకృష్ణారెడ్డిని ఎండీగా నియమించి డిపిఆర్లు తయారు చేయాలని ఆదేశించింది. డిపిఆర్లు సిద్ధమైన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో అక్కడి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీని పిలిపించి మాట్లాడారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రో రైలుకు 10,118 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసి టెండర్లు సిద్ధం చేశారు. మొత్తం వ్యయంలో 60% బ్యాంకులు రుణంగాను, మిగతా 40%లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అభివృద్ధికి అనువైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వాటికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టుకు తాజాగా సీఎం ఆమోదం తెలపడంతో పనులు కూడా ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆ టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇటు విశాఖపట్నంలోనూ అదేవిధంగా విజయవాడలో కూడా ఈ 2 మెట్రో రైల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో వీటికి సంబంధించి ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆఫీసులో కూడా ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన ఈ పన్ను సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరో 4-5 రోజుల తర్వాత విజయవాడ టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి ఉన్నాం. ప్రస్తుతం విజయవాడ బస్టాండ్కి సంబంధించి ఈ ప్రధాన రైల్వే బస్టాండ్ దగ్గర నుంచి కూడా ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభమవుతూ ఉంది. అదేవిధంగా విశాఖలో కూడా ఇదే విధంగా మరో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా విశాఖలో చూస్తే మొత్తం 3 కారిడార్లకు సంబంధించి 46.23 కిలోమీటర్ల మేర ఈ పనులు నిర్మాణం జరుగుతాయి. వీటికి సంబంధించి 11,498 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు కూడా పిలిచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కొమ్మాయి జంక్షన్ వరకు 34 కిలోమీటర్ల మేర మొదటి కారిడారు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5 కిలోమీటర్ల మేర 2వ కారిడారు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా తాడిచెట్లపాలెం నుంచి వాల్తేరు వరకు 7 కిలోమీటర్ల మేర 3వ కారిడారు నిర్మాణం మొత్తం ఈ 3 ఏర్పాటు చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఇక విజయవాడ బస్టాండు పండిట్ నెహ్రూ బస్టాండ్ కేంద్రంగానే ఇక్కడ నుంచి కూడా మొత్తం 2 కారిడార్ల నిర్మాణం చేయాలని కూడా నిర్ణయించారు. ఒకటి ఇక్కడ నుంచి ప్రారంభమై నేరుగా బందర్ రోడ్డు అంటే బెంచ్ సర్కిల్ నుంచి అదేవిధంగా పెనలూరు వరకు కూడా 1 కారిడార్ నిర్మాణం జరుగుతుంది. మరోవైపు రెండోది ఇదే బస్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ ఏలూరు రోడ్డు మీదుగా రామర్పాడు నుంచి గన్నవరం మీదుగా కూడా మరో కారిడారు నిర్మాణం చేయాలని కూడా శ్రీకారం చుట్టారు. విజయవాడ మెట్రో రైలు కూడా 10,118 కోట్ల రూపాయలతో రాబోయే 4-5 రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. ఇందులో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బందర్ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్, రామవరపాడు జంక్షన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం బస్టాండ్ నుంచి మొదటి కారిడార్ 20 కిలోమీటర్లు ఉంటుంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బందర్ రోడ్డు గుండా పెనమలూరు సెంటర్ వరకు 2వ కారిడార్ ఉంటుంది. మొత్తం 33 స్టేషన్లు ఉంటాయి. మొత్తం 91 ఎకరాలు కావాల్సి ఉండగా ఇందులో 70 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. గన్నవరంలో వెటర్నరీ కాలేజ్ వద్ద మెట్రో రైలు డిపోను నిర్మిస్తారు.
ఇందులో భూసేకరణ కోసం 660 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తంలో 60% బ్యాంకుల నుంచి సాఫ్ట్ లోన్, 40%లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఏపీ సిఆర్డీఏ భరిస్తుంది. సిఆర్డీఏ చట్టంలోనే మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండడంతో ఈ మొత్తాన్ని ఆ సంస్థ భరించాల్సి ఉంటుంది. విజయవాడ మెట్రోకు డిపిఆర్లో చిన్న సమస్యలుండటంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి రాబోయే 4-5 రోజుల్లో టెండర్లు పిలుస్తామని అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై నివేదిక కూడా తెప్పించుకుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఫీజిబిలిటీ ఉందని తేల్చారు. దీంతో ఈ 2 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాటా ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా అంతర్జాతీయ బ్యాంకులను సంప్రదించారు. వారు కూడా సాఫ్ట్ లోన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టుల్లో వర్కులు మొత్తం ఒకే కంపెనీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మాదిరిగా ప్యాకేజీల వారీగా ఇస్తే మధ్యలో ఎవరైనా ముందుకు రాని పక్షంలో మొత్తం ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడుతుందని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఒక్కరికే ఇస్తే అకౌంటబిలిటీ కూడా ఉంటుందని కన్సల్టెంట్లు సిఫార్సు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మెట్రో రైలు భాగస్వామి పక్షాలైన పోలీస్, కార్పొరేషన్, విమానాశ్రయం, ఆర్టీసీ, రవాణా, సిఆర్డీఏ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వ శాఖలు, సంస్థలతో సమావేశం ఇప్పటికే నిర్వహించారు. ఇందులో సిస్ట్రా సంస్థ ప్రతినిధి సీఎంపీని వివరించి అధికారుల సలహాలు తీసుకున్నారు. గతంలో సీఎంపీని తయారు చేసిన వైఎస్ఆర్సీపీ హయాంలో మెట్రోను పక్కన పెట్టడంతో మారిన అవసరాలు, పరిస్థితులతో తిరిగి రూపొందించారు. ఇప్పటికే మెట్రో రైల్ కార్పొరేషన్ 11,000 కోట్లతో కేంద్రానికి నివేదిక సమర్పించింది. సీఎంపీ పంపాక డిపిఆర్కు ఆమోదం లభించే వీలుందని భావిస్తున్నారు. గత నివేదిక కంటే కొత్త సర్వేలో మరిన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. మరోవైపు విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు ఇప్పటికే విదేశీ బ్యాంకులు సైతం ముందుకొచ్చాయి. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రితం సమావేశమయ్యారు. సమావేశానికి కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఆనాడు హాజరయ్యారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ బందర్ రోడ్డులో బస్టాండ్ దగ్గర నుంచి ప్రారంభమై బందర్ రోడ్ల మీదుగా పెనంలూరులో ముగుస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ మెట్రో ప్రాజెక్టు కారిడార్ ముగుస్తుందో అక్కడే పెనంలూరు సెంటర్లోనే, ఇదంతా కూడా పెనంలూరు సెంటర్. ఆ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఆ విక్టోరియా మ్యూజియం, అదేవిధంగా మున్సిపల్ స్టేడియం, టిక్కిల్ రోడ్డు, బెంజీ సర్కిల్ మీదుగా ఆటోనగరు, అశోక్ నగరు, అదేవిధంగా ఆ కానూరు సెంటరు, తాడిగడప, పోరంకి, ఇవి అన్నింటినీ కూడా కలుపుకుంటూ పెనంలూరు చేరుకుంటుంది. మొత్తం 12 స్టేషన్లుగా నిర్ణయించారు. ఈ 12 స్టేషన్లు దాటుకుని ఇక్కడికి వస్తుంది. ఇక్కడితో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ముగుస్తుంది. మొత్తం మీద వీటికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల కూడా ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి డిజైన్లు కూడా సిద్ధం చేశారు. ఇక ఈ విజయవాడలో ఒకటి బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా గన్నవరం వరకు, మరొకటి బస్టాండ్ నుంచి బందర్ రోడ్డు మీదుగా పెనంలూరు వరకు ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి 10,118 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి మొత్తం 2 చోట్ల కలిపి 33 స్టేషన్లు కూడా నిర్మాణం చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇక వీటికి సంబంధించి మొత్తం ఈ బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించేవారు అన్ని రకాల ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10,118 కోట్ల రూపాయల్లో ప్రధానంగా 40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% కింద భరించే విధంగా నిర్ణయించాయి. ఇక మిగిలిన 60%కు సంబంధించి ఆ బ్యాంకు రుణాలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా బ్యాంకు రుణాలు ఇస్తాయి. అది కూడా చాలా అతి తక్కువ వడ్డీతో ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఈ మొత్తం ఈ బస్సు ప్రాజెక్టుకు సంబంధించి ఆ మెట్రో రైల్ ప్రాజెక్టు స్టేషన్ నిర్మాణానికి సంబంధించి కూడా 91 ఎకరాలు అవసరమని నిర్ణయించారు. అది గన్నవరంలోని వెటర్నరీ కాలేజీ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇట్లా మొత్తం మీద ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విధాలు కూడా ఆమోదాలు లభించే విధంగా అధికారులు, ప్రభుత్వం సన్నద్ధం చేస్తుంది. ఈరోజు విశాఖలో చేపట్టే 3 కారిడార్లకు సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి మొత్తం ఆన్లైన్ ద్వారా ఈ మొత్తం కూడా దరఖాస్తులు కూడా తీసుకున్నారు. త్వరలో టెండర్లు మొత్తం ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిని శాంక్షన్ చేస్తారు. ఇక
మరో 5 నుంచి వారం రోజుల్లోనే ఈ బందర్ రోడ్డు విజయవాడలో ఇటు బందర్ రోడ్డు అటు ఏలూరు రోడ్లు నిర్మాణం చేయబోయాయి. ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కూడా టెండర్లు ఖరారు చేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తారు. మొత్తం 3 ఏళ్ల కాల పరిమితిలో అటు వైజాగ్లోను ఇటు విజయవాడలో కూడా నిర్మాణం చేసే విధంగా అధికారులు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దానికి అనుగుణంగానే అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు.